హలో! హాయ్! నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళేంటంటే పాత వైట్ స్టోన్ నక్లీస్ బ్రేక్ చేశాను. అవి చూపిస్తాను చూడండి. ఒక నక్లీస్‌ని బ్రేక్ చేసి 2 ఐటెమ్స్ లాగా చేశాననమాట. ఒక 3 పీస్ సెట్ ఒకటి, 3 పీస్ సెట్ ఒకటి. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే నేను చెప్పాను కదండీ! ఒక నక్లీస్ ఎన్ని టైప్స్ చేశానో చూపిస్తానని. ఒక నక్లీస్‌ని 3 పీస్ సెట్ చేశాను. ఇంకొక 3 పీస్ సెట్ లాకెట్, కమ్మలు కూడా చేశాననమాట. ఇదేంటంటే ఒక పాత వైట్ స్టోన్ నక్లీస్. చిన్నది బాగా ఇది. ఇంత చిన్న వైట్ స్టోన్ నక్లీస్ ఉండింది. దీనికేం చేశారంటే ఇక్కడ ఒక పెండెంట్ ఉందనమాట. ఆ పెండెంట్ తీసేసాను. తీసేసి ఇక్కడ కమ్మలు గూడా ఏంటంటే, ఇక్కడ ఎలాగైతే పెండెంట్ ఉందో అలాంటిది ఒక చిన్న పీస్ ఉండిందనమాట. అది కూడా తీసేసాను. ఇప్పుడు తీసేసి అవి సెపరేట్ చేశాను. ఇప్పుడు ఈ ఉన్న పార్ట్స్ వరకు ఇదొక చైన్ ఇట్లాగే ఉంచేసుకొని కమ్మలు ఏం చేశానంటే ఇదొక పై పార్ట్, ఇదొక దీనికి జాయింట్ ఉన్న పార్ట్. 2 బ్రేక్ చేసేసాననమాట. బ్రేక్ చేసి విడిగా తీసేసాను. ఇప్పుడు ఇది ఇట్లాగే బ్రేక్ చేసేసుకొని నేను విడిగా తీసేసానిది. ఇది పై పార్ట్, ఇది కింద పార్ట్, దీనికి మధ్యలో ఇంకొకటి వేరే పార్ట్ ఉంది. అది కూడా సెపరేట్ చేసేసి, ఇప్పుడు దీనికి నేను ఈ చైన్‌కంతా ఏం చేశానంటే తను బొట్టుమాల రిక్వైర్మెంట్ అన్నారు. అందుకని ఈ వైట్ స్టోను, రెడ్ స్టోన్ కావాలన్నారు. ఇది బొట్టుమాల చేసేసుకొని మొత్తం నక్లెస్‌కి ఇలా పెట్టేసుకున్నాను. మధ్యలో ఒకటి కొంచెం పెద్దది పెట్టాను. ఇక్కడ యాక్చువల్లీ పెద్ద లాకెట్ తీసేసాను కాబట్టి ఆ ప్లేస్‌లో ఒకటి కొంచెం పెద్ద బొట్టుమాల పెట్టేసి, ఇవన్నీ చిన్న బొట్టుమాలలు ఇక్కడ యాడ్ చేసేసాను. చేసేసి సేమ్ కమ్మలకి కూడా ఏం చేసామంటే ఈ కమ్మలకి ఇది ఉంటే జాయింట్ తీసేసి మధ్యలో ఒక బొట్టుమాల ఇచ్చేసి దానికి ఇప్పుడు ఇది పాతది హ్యాంగింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు టోటల్ ఇది ఒక చిన్న నక్లెస్‌లో 2 సెట్స్ అయినాయన్నమాట. ఇప్పుడు ఇది ఒక సెట్ ఇలాగే చేశాను. ఒక సెట్. ఇంకొక సెట్ కూడా నేను పెడతాను చూడండి. మొత్తం ఒక దీంట్లో 2 టైప్స్ ఆఫ్ చేశాను. ఒకటేమో లాకెట్టు, కమ్ములు, చేంజబుల్స్ అట్లా చేశాను. ఇంకొకటి ఇదేంటంటే ఇదంతా ఒక సెట్ టోటల్‌గా ఇలా చేశాను. యాక్చువల్లీ చెప్పాను కదండీ! ఒక నక్లెస్‌ని 2 పార్ట్స్ చేశానని చెప్పి. ఇది సెకండ్ పార్ట్. ఆ వైట్ స్టోన్ నక్లీస్‌లో ఇందాక చెప్పినట్టు నేను వైట్ స్టోన్ నక్లీస్ ఉన్నది. ఆ నక్లీస్‌లో కింద నేను ఇట్లా లాకెట్ ఉండిందనమాట. సింపుల్‌గా వైట్ స్టోన్ నక్లీస్ వచ్చి ఇలా ఒక లాకెట్ ఉంది. ఇదేం చేశానంటే లాకెట్‌కి కట్ చేసేసాను. పైన ఉన్న దానికి సెపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేసేసాను. నక్లీస్ సెపరేట్ అయిపోయింది. లాకెట్ సెపరేట్ అయింది. ఈ లాకెట్‌కి బ్యాక్ ఇలా స్క్రూ ఇచ్చేసాను ఇప్పుడు నేను. ఇదేంటంటే సెపరేట్‌గా ఇప్పుడు ఒక లాకెట్ లాగా అయిపోయింది. ఇలా ఏ చైన్‌కైనా వేసుకోవచ్చని. ఇంత ఇదేంటంటే ఆ చైన్‌కి పెద్దగా లెంగ్తీగా అయిపోయి బాలేదనమాట. తను వద్దన్నారు. అందుకని 2 పీసెస్ చేశాను. ఇలా దీనికి ఇంకేం లేదు. నేను కట్ చేసేసుకొని ఒక స్క్రూ ఇచ్చేసాను అంతే దీనికి. ఇచ్చిన తర్వాత ఇది నేను చెప్పాను ఏంటంటే ఈ కమ్మలకి ఇదంతా హ్యాంగింగ్ దానికి ఉండిందనమాట. అది చాలా లెంగ్తీగా సన్నగా హ్యాంగ్ లాగా ఉంది. అందుకని ఇది కూడా ఏం చేశానంటే తీసేసి వెనక నేను ఖాళీ బ్యాక్ స్క్రూ ఒకటే ఇచ్చుకున్నాను ఇప్పుడు. దీనికి బ్యాక్ స్క్రూ ఇచ్చేసి ఇప్పుడు ఇది కమ్మలాగా చేశాను. ఇక్కడ కట్ చేసేసాననమాట. ఇక్కడికి ఆ లాకెట్ కమ్మల్లో నుంచి బ్రేక్ చేసేసుకున్నాను. అదంతా 3 పీస్ లాగా పొడుగు పొడుగుగా ఇలా డ్రాప్స్ చాలా ఆడుగా ఉంది. అందుకని ఏం చేశానంటే బ్రేక్ చేసేసుకొని ఇది ఇప్పుడు సెపరేట్ చేసేసుకున్నాను. సెపరేట్ చేసి ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు వీళ్ళేంటంటే 3 పీస్ లాగా వాడుకోవచ్చు. దీనికి ఎక్కువ గోల్డ్ కూడా ఏం పెట్టలేదు. బ్యాక్ స్క్రూ ఒక 1 గ్రామ్, 1 ½ గ్రామ్, ఇది ఒక 1, 1 ½ గ్రామ్ అంతే. అది సైజుని బట్టి 1 గ్రామా, ½ గ్రామ్ అనేది పెడతామనమాట. బ్యాక్ స్క్రూ ఒక 1 గ్రాము, ఇది ఒక 1 గ్రామ్ చేంజ్ అలా వచ్చిందంతే. ఇంకా చిన్న స్క్రూస్ పెట్టుకుంటే 1లో కూడా చేసుకోవచ్చు. ఇదైతే టోటల్ సెట్‌కి పెద్ద ఎక్స్‌ట్రా ఏం పడలేదు. దానిలోంచి తీసేసి అవి బొట్టుమాలలు ఈచ్ 1 గ్రామ్ కాబట్టి అవి 1 గ్రామ్‌లో పెట్టేసి మిగిలినది ఒకటి సెకండ్ పార్ట్ ఇలా చేసేసాను. ఇలాగే ఎవరి దగ్గరైనా వాడని పాత నెక్లెస్‌లు ఉంటే అలా మనం 2గా కూడా చేసుకోవచ్చు. కమ్మల్ని కూడా ఏంటంటే లెంగ్తీగా ఉన్నాయనుకోండి, ఆ హాఫ్ పార్ట్ అలాగే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే చేశాను. ఈ నెక్లెస్ అయితే ఒక సింపుల్ వైట్ స్టోన్ నెక్లెస్, పెండెంట్ ఇట్లా ఉన్న కమ్మలవి తీసేసి 2 సెట్స్ చేసి ఇచ్చాననమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ ప్లెయిన్ నక్లీస్ అండి. ఇంతే ఇది. రెడ్ ఉంది అనమాట. రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ 3 కలర్స్ ఉంది నక్లీస్ ఇంతే ఇది. సింపుల్‌గా ఇలా ఉందనమాట. దీనికి ఏం చేశామంటే లాకెట్ అవేం లేవు. సింపుల్‌గా ఇలా ఉంటే దీనికి ఏం చేశానంటే ఇవంతా నేను రింగ్స్ పెట్టేసుకొని ఇట్లా గ్రీన్ కలర్ వేసేసాననమాట. ఇట్లా గ్రీన్ ముత్యము గ్రీన్ కటింగ్ ఓవల్ వేసేసుకొని ఇలా ముత్యాలతో అంతా సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసుకొని లాకెట్ లేదు కాబట్టి కొంచెం పెద్దగా ఉంటే బావుంటదని ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. మధ్యలో ఇలా డబల్ చాంద్ వేసేసుకొని లాకెట్ లేదు కొంచెం పెద్దగా ఉంటే బావుంటది కాబట్టి ఈ చాంద్‌కి కూడా ఇలా గ్రీన్స్ వేసుకున్నాను. ఇంకా ఇవి రింగ్స్ అవుతున్నాయి లేజర్‌లో ఇంకా పెట్టి ఇంకా కొన్ని యాడ్ చేయాలి. చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా వస్తాయి. మొత్తం ఇది ఫుల్‌గా కవర్ అయిపోద్ది. చాంద్ మొత్తం అలా వస్తాయి గ్రీన్. ఇవి కటింగ్ ఓవెల్ గ్రీన్స్ అనమాట. నీట్‌గా ఉంటాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఏంటంటే కమ్మలకి ఏం చేశానంటే ఇప్పుడు కమ్మలు కూడా ఇంకా వర్క్ అవుతున్నాయి. ఈ కమ్మలకి ఏం చేశానంటే ఇప్పుడు జస్ట్ చాంద్ ఇచ్చేసాను. చాంద్ ఇచ్చేసి సేమ్ ఇవే ముత్యము, గ్రీను ఇట్లా అనమాట. సేమ్ అవే ఇక్కడ వేసేస్తున్నాను. మొత్తం అంతే. ఇంక దీన్నైతే చాంద్‌ని దీని కమ్మలనైతే ఏం టచ్ చేయలేదు మనం. జస్ట్ 2 రింగ్స్ ఏసేసుకొని చాంద్ తగిలిచ్చేసాను. ఈ చాంద్‌కి వర్క్ అవుతుంది. ఇట్లా ముత్యము, గ్రీన్ సేమ్ కాంబినేషన్ వేసేసుకుంటే సెట్ లాగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఇది కమ్మలకి కాబట్టి సింపుల్‌గా చిన్న చాందే ఇచ్చాను ఒకటే.
అదే ఇదేంటంటే లాకెట్ లాగా కనిపించాలి కాబట్టి డబల్ చాంద్ ఇచ్చి హెవీగా చేశాననమాట. పెద్దగా కనిపించాలి కాబట్టి. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయనుకోండి తీసుకొచ్చారని నేను చెప్తాననమాట ఎలా చేయాలి ఏంటి. ఇప్పుడు ఇలా సింపుల్‌గానే కొత్తగా వెరైటీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్‌కి ఎలా ఉందో అలా వేసుకోవచ్చనమాట. పాతను కూడా మనం కొత్తవి చేసుకొని ట్రెండ్‌కి ఉన్నట్టు మనం వేసుకోవచ్చు. నేను ఇవాళ ఒకటి పాత కమ్మలు చూపిస్తాను చూడండి. జస్ట్ చిన్న కమ్మలు ఏం లేదు ఇట్లా చిన్న కమ్మ ఇలా ఉందనమాట. సింగిల్ స్టోన్ ఒకటి మధ్యలో వచ్చేసి ఇలా గోల్డ్ దీంతో ఇట్లా సింపుల్‌గా ఇచ్చేసారు. వైట్ స్టోను గ్రీన్‌తో బాగా చిన్న కమ్మలు. తనకేంటంటే మరీ చిన్నగా ఉన్నాయి వద్దు అన్నారు. కొంచెం అందుకని రింగ్స్ పెట్టిచ్చేసి నేను లేజర్‌లో ఇట్లా రింగ్స్ పెట్టేసుకున్నాను. ఒక 5 రింగ్స్ ఇచ్చేసి ఉట్టి గ్రీనే కావాలన్నారు. తను ఇంకా వైటు అన్నీ వద్దు అన్నారు. అందుకని గ్రీన్ డ్రాప్స్ ఏసేసాననమాట ఇలాగా. సింపుల్‌గా చాలా చిన్న కమ్మలు ఇప్పుడు కొంచెం పెద్దగా కనపడుతున్నాయి. మరీ కనపడడం లేదు తిరుగుతున్నాయి అన్నారు. అందుకని పెట్టిచ్చేసాననమాట. ఇలాగ మీ దగ్గర ఎవరి దగ్గర నుండి తీసుకొచ్చారంటే నేను సెట్ చేసిస్తాను. ఇవాళ పాత గాజులు కొంచెం చిన్న సైజ్‌వి పెద్దయి ఎలా చేశానో చూపిస్తాను. తనకేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఈ పాత గాజులున్నాయండి. సైజ్ కొంచెం చిన్నగుంది. నేనేం చేశానంటే మరీ ఎక్కువ సైజ్ ఏం లేదు డిఫరెన్స్ కొంచెమే ఉంది కాబట్టి తనకి ఎక్కువ స్టోన్స్ వద్దు అన్నాను. ఎందుకంటే కొంచెమే డిఫరెన్స్. అందుకని ఒక స్టోన్ రెడ్ ఒకటి గ్రీన్ పెట్టమన్నారు. లేదు సేమ్ కూడా ఒకటే పెట్టేసుకోవచ్చు. ఒకే చోట కూడా బ్రేక్ చేసుకోవచ్చు. తనేంటంటే బ్యాంగిల్ మూవ్ అయినప్పుడు కలర్స్ కనిపించవండి. అందుకని అటొకటి, ఇటొకటి పెట్టమన్నారు. ఎక్కువ సైజ్ ఏం లేదు కాబట్టి ఇటొకటి, ఇటొకటి పెట్టాను. లేదు ఎవరికైనా కావాలంటే ఒకటే ఇక్కడ కూడా ప్యాటర్న్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వరకు కూడా. ఇదంతా పెట్టుకోకుండా బ్రేక్ చేయకుండా ఒకే చోట కూడా పెట్టుకోవచ్చు. అందుకని తనకి రెడ్, గ్రీనే కావాలన్నారు. అందుకని వన్ సైడ్ రెడ్, వన్ సైడ్ గ్రీన్ ఇచ్చాననమాట ఇలా స్టోన్స్. మనకి కలర్స్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. లేదు బ్లాక్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. మనకి స్టోన్స్ అనేది ఎంత సైజు దాన్ని బట్టి డిపెండ్. ఇప్పుడు 2 సైజ్ ఉందనుకోండి. 2, 3, 2, 4, 2, 5 చేయాలంటే కొంచెం స్టోన్స్ పడతాయి. ఒక నంబరే కొంచెం ఇంక్రీజ్ చేయాలంటే పెద్దగా సైజ్ రాదు. ఇప్పుడు తనకి 2 నంబర్స్, 3 నంబర్స్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి 2 స్టోన్సే ఇచ్చి ఇలా ఇంక్రీజ్ చేశాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర చిన్న చిన్న గాజులు ఉంటే పెద్దగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. కలరు, స్టోన్స్ అది మన దీన్ని బట్టి మనకి ఏది కావాలో దాన్ని బట్టి చేసుకోవచ్చు. రెడ్డా, వైటా, గ్రీనా, బ్లాకా అనేది బ్లూవా మనకి మ్యాచింగ్ కోసం చేసుకోవచ్చు. ఇవాళ ఏంటంటే నేను ఒక బాజు బంద్‌ని కొత్తగా ఎలా చేశానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక పాతది బాజు బంద్ అండి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే దీన్ని డిఫరెంట్‌గా చేయమన్నారు. ఎలా చేస్తాను అనేది నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. తనకేంటంటే నేను చెప్పింది ఇవన్నీ తీసేస్తానని చెప్పాను. తీసేసి ఇది కొంచెం లెంగ్త్‌కి కూడా నెక్‌కి పెట్టుకోవడానికి కూడా చేయమన్నారు. నెక్‌కి కూడా ఇవేంటంటే నేను ఇది దూరం చేసుకొని దీన్ని పెండెంట్ చేసి నేను ఎలా డిఫరెంట్‌గా చేస్తానో నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను చూడండి. నా వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి. నేను పాతయి కొత్తగా ఎలా చేశానో మీకు డిఫరెంట్‌గా ఎలా చేశానో చూపిస్తూ ఉంటాను. కొంచెం లేటెస్ట్‌గా ఎలా చేస్తుంటానో చెప్తూ ఉంటాను. ఇది ఇప్పుడు నేను ఈ బాజు బందిని నెక్‌కి ఎంత పెద్దగా ఎలా చేస్తానో చూడండి. నేను లాస్ట్ టైమ్ కూడా ఇలాగే నేను ఒకటి బాగా పాతది ఒకటి వడ్డాణంని పెద్దగా ఎంత పెద్దగా చేశానో చూడండి. లాస్ట్ వీడియోస్‌లో ఉంటాయి చూస్తూ ఉండండి మీకు అర్థమవుతది. దీన్ని కూడా అలాగే నేను ఇప్పుడు పెద్దగా చేస్తున్నాను. మధ్యలో కొంచెం యాడ్ చేసుకొని లైట్ వెయిట్‌లో ఎంత పెద్దగా చేస్తాననేది చూడండి. థాంక్ యూ. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.